శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి. ఓకే, కానీ వీడియో టైటిల్ ఏం పెట్టాను? కుజగ్రహ దోష నివారణకు వ్రతము అని పెట్టా. 48 రోజులు వ్రతము అని పెట్టా. ఎందుకు దీన్ని ఈ అష్టోత్తర శతనామా అనే వ్రతం అని ఎందుకు పెట్టానో చెప్తా. ఎందుకంటే ఈ పూజ మామూలుగా చేయవలసిన పూజ కాదు. ఈ పూజని చేసే విధానం ఒకటి ఉంది. ఆ విధానం ఏంటనేది ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను. ఓకే, ఇది ఎలా చేయాలనేది. అలా చేస్తేనే సంపూర్ణమైనటువంటి ఈ నివారణ కలుగుతుంది. అయితే దీంతో పాటు ఇంకొక 2 చెయ్యాలి, అది కూడా చెప్తాను. ఓకే, వీడియోలో అది కూడా చెప్తాను. సో కాబట్టి ముందు అష్టోత్తర శతనామావళి అర్థంతో రాశాను. అర్థం లేని చదువు వ్యర్థం కాబట్టి అర్థం కూడా రాశాను. ఇప్పుడు దీన్ని అష్టోత్తర శతనామాన్ని పూర్తి చేసి ఆ తరువాత నేను ఆ పరిహారం ఎలా చేయాలి, పూజ చేసే విధానం కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ సామ అనేటువంటిది సుబ్రహ్మణ్య బీజం. దీంతో దీన్ని సంపుటి చేశాను. నేను చేసింది కాదు, గురువులు చేసి దీన్ని ఈ విధంగా మనకి అందించారు. దీని ఎడం పక్కనేమో అష్టోత్తర శతనామావళి ఉంటుంది, కుడి పక్క దాని అర్థం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ సామ్ అనేది చదవను, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాను నేను. అష్టోత్తర శతనామావళి. ఓకేనా? స్కందాయ నమః, గుహాయ నమః, షణ్ముఖాయ నమః, ఫాలనేత్రసుతాయ నమః, ప్రభవే నమః, పింగళాయ నమః, కృత్తికాసూనవే నమః, సికివాహాయ నమః, ద్విషడ్భుజాయ నమః, ద్విషట్నేత్రాయ నమః. ఇప్పుడు శక్తిధరాయ నమః, పిసితాసప్రవంజనాయ నమః, తారకాసురసంహారిణే నమః, రక్షోబలవిమర్దనాయ నమః, మత్తాయ నమః, ప్రమత్తాయ నమః, ఉన్మత్తాయ నమః, సురసైన్యసురక్షకాయ నమః, దేవసేనాపతయే నమః, ప్రాజ్ఞాయ నమః, కృపాళవే నమః, భక్తవత్సలాయ నమః, ఉమాసుతాయ నమః, శక్తిధరాయ నమః, కుమారాయ నమః, క్రౌంచధారణాయ నమః, సేనాన్యే నమః, అగ్నిజన్మనే నమః, విశాఖాయ నమః, శంకరాత్మజాయ నమః, శివస్వామినే నమః, గణస్వామినే నమః, సర్వస్వామినే నమః, సనాతనాయ నమః, అనంతశక్తయే నమః, అక్షోభ్యాయ నమః, పార్వతీప్రియనందనాయ నమః, గంగాసుతాయ నమః, శరోద్భూతాయ నమః, ఆహుతాయ నమః, పావకాత్మజాయ నమః, జృంభాయ నమః, ప్రజృంభాయ నమః, ఉజ్జృంభాయ నమః, కమలాసన సంస్థుతాయ నమః, ఏకవర్ణాయ నమః, ద్వివర్ణాయ నమః, త్రివర్ణాయ నమః, సుమనోహరాయ నమః, చతుర్వర్ణాయ నమః, పంచవర్ణాయ నమః, ప్రజాపతయే నమః, అహర్పతయే నమః, అగ్నిగర్భాయ నమః, శమీగర్భాయ నమః, విశ్వరేతసే నమః, సురారిఘ్నే నమః, హరిద్వర్ణాయ నమః, శుభకరాయ నమః, వటవీ నమః, వటువేషభృతే నమః, పూష్ణే నమః, గభస్తయే నమః.
గహనాయ నమః చంద్రవర్ణాయ నమః కళాధరాయ నమః మాయాధరాయ నమః మహామాయినీ నమః కైవల్యాయ నమః శంకరాత్మజాయ నమః విశ్వయోనయే నమః అమేయాత్మనే నమః తేజోనిధయే నమః అనామయాయ నమః పరమేష్ఠినే నమః పరబ్రహ్మణే నమః వేదగర్భాయ నమః విరాట్సుతాయ నమః పుళిందకన్యాభర్త్రే నమః మహాసారస్వతావృతాయ నమః ఆశ్రితాఖిలధాత్రే నమః చోరఘ్నాయ నమః రోగనాశనాయ నమః అనంతమూర్తయే నమః ఆనందాయ నమః శిఖండికృతకేతనాయ నమః డంభాయ నమః పరమడంభాయ నమః మహాడంభాయ నమః వృషాకపయే నమః కారణోపాత్తదేహాయ నమః కారణాతీత విగ్రహాయ నమః అనీశ్వరాయ నమః అమృతాయ నమః ప్రాణాయ నమః ప్రాణాయామపరాయణాయ నమః విరుద్ధహంత్రే నమః వీరఘ్నాయ నమః రక్తాస్యాయ నమః శ్యామకంధరాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః గుహాయ నమః ప్రీతాయ నమః బ్రహ్మణ్యాయ నమః బ్రాహ్మణప్రియాయ నమః వంశవృద్ధికరాయ నమః వేదవేద్యాయ నమః అక్షయఫలప్రదాయ నమః ఇది శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళి. ఇప్పుడు ఎలా చెయ్యాలి ఈ వ్రతం 48 రోజులు చెప్తాను, కరెక్ట్గా వినండి. ఏదైనా రాగిది కానీ వెండిది కానీ జంట పడగలున్న నాగులను తెచ్చుకోండి. ఆ నాగులు తెచ్చుకుని ఒక రాగి పళ్ళెములో దానిని పెట్టుకోండి. పెట్టుకొని ఇది ఏం చేయాలో కూడా చెప్తాను. దీనికి శుభ్రంగా రోజు ఫస్ట్ శరవణ భవ అనేటువంటి మంత్రంతో ఒక 27 సార్లు మామూలు నీటితో దానికి అభిషేకం చెయ్యండి. చేసేసి శుభ్రంగా దాన్ని కడిగేసి గంధం బొట్టు అది పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, 7 పోగుల దారం తీసుకోండి. 7 పోగుల దారానికి 3 ముళ్ళు, అంటే ఆ చివరి ముడి ఈ చివరి మధ్యలో ముడి, అంటే 3 ముళ్ళు వేయండి. ఆ ముడులకి పసుపు రాసి చక్కగా మొత్తం అంతా పసుపు రాసి ఆ ముడుల దగ్గర కుంకుమ పెట్టండి. పెట్టి ఇప్పుడు 108 యాలకులు తీసుకోండి. ఈ 108 యాలకులతో ఈ నాగపడిగి దగ్గర ఇప్పుడు చెప్పినటువంటి నామాలతో అష్టోత్తరం పూజ చెయ్యాలి. చేసిన తర్వాత ధూపం దీపం చూపించి ఏదైతే పూజ చేశారో అదే యాలకులను నైవేద్యం కింద చూపించండి. చూపించేసిన తర్వాత అక్కడ 7 పోగుల దారం రక్ష కట్టాం కదా, ఆ రక్ష తీసుకుని ఆడవాళ్ళైతే ఎడమ చేతికి మగవాళ్ళైతే కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూజ చేసిన యాలకల్లోంచి అంతకుముందు ఆల్రెడీ అభిషేకం చేశారు, అది తీర్థం కింద తీసుకుని ఈ యాలకుల్లోంచి ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రిపూట 2 తినాలి ప్రసాదం కింద. 6 అలా చేస్తే 108 యాలకుల్లోంచి 8 తగ్గినాయి, 6 తగ్గినాయి. అంటే మరుసటి నాటికి ఏం చేయాలి, తగ్గిన యాలకుల్ని మళ్ళీ కలుపుకొని మళ్ళీ 108 పూజ చెయ్యాలి. ఇలా తగ్గిన యాలకులను కలుపుకుంటూ మరలా పూజకి మళ్ళీ చేస్తూ ఉండాలి. ఏ రోజు రక్ష ఆ రోజే తయారు చేసుకోవాలి. ఈరోజు పూజ అయింది, ఈరోజు రక్ష చేసుకున్నారు, ఒంటిపూట భోజనం చేయాలి, నేల మీద ఎదురించాలి. ఈ రక్ష తీసేసి ఒక చోట పెట్టుకోవాలి, ఎవరు తొక్కన చోట, లేదా పూజ గదిలో కవర్ పెట్టుకుని కవర్లో పడేసుకుని ఉంచుకోండి. మళ్ళీ 2వ రోజు రక్ష చేసుకుంటారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి మైలు వచ్చింది, వాళ్ళ ఇంట్లోకి రాకూడదు, అలా స్థితి వచ్చింది అనుకున్నప్పుడు అంటే తెలుస్తుంది కదా ఒక రోజు ముందుగానే, అవి తీసుకెళ్ళి ఎక్కడన్నా పారే నీళ్ళలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో ఎక్కడైనా కలిపేసేయాలి. వాటిని
ఓకే, ఆ విధంగా రక్షణలు చేసుకోవాలి. ఇలా 48 రోజులు చెయ్యాలి. ఇకపోతే మధ్యలో ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఉన్న నాగపడి ఎక్కడన్నా నాగశిల ఉంటే అక్కడికి వెళ్ళి పాలైతే పాలు లేవు చక్కగా అక్కడ నీళ్లు ఏదో ఒక బిందులో కొట్టుకొని దాంట్లో పసుపు వేసుకుని వేప మండలు వేసుకుని అవే నీళ్ళ విగ్రహాన్ని పోసేసి దాన్ని శుభ్రంగా దానికి కడిగేసేసి గంధం రాసి బొట్టు పెట్టి ఒక దీపం వెలిగించి దానికి నైవేద్యం కింద ఇంట్లోంచి బెల్లము తెల్ల నువ్వులు కలిగిన చిమ్మిరి చేసుకెళ్తారు కదా, అది అక్కడ నైవేద్యం పెట్టండి. చాలా అయిపోయింది. ఆ తర్వాత ఇదే మంగళవారం ఆదివారం నాడు మీకు ఓపిక ఉంటే ఒక 50 ml ఒక తేనె సీసా తీసుకుని ఏదన్నా కాలువ దగ్గరికి కానీ చెరువు దగ్గర పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి మనసులో సంకల్పం చెప్పుకుని ఆ సీసాలో తేనె కాలువలో పోసేయండి. ఓకే, ఇది చేయవలసిన పరిహారం. ఇక పోతే ఈ నాగపడి ఉంది కదా, పూజ చేస్తారు. ఈ దీక్ష అయిపోయింది, అదేం చేయొద్దు. పూజ గదిలో పెట్టుకుని రోజు పూజ చేసుకోండి. మీరు ఏదైతే కోరిక అనుకున్నారో, అప్పులైతే అప్పులు, ఆరోగ్యమైతే ఆరోగ్యం, ఎముకల బాధలు, రక్తదోషాలు, మజ్జ, కండరాల వ్యాధులు, ఏదైనా సరే, లేదా వివాహం కానీ ఏదైనా సరే, అది తీరిన తర్వాత లేదా సంతాన సమస్య దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మీ మనసులో ఎన్ని పరీక్షలు చేయాలనుకున్నారో అన్ని పరీక్షలు చేసి స్వామివారి ముందుకు వచ్చి ఈ నాగపడిగిని తీసుకుని తల చుట్టూ ఇటు 3 సార్లు అటు 3 సార్లు అంటే దిష్టి తీసుకున్నట్టుగా తీసుకుని అక్కడున్న హుండీలో వేసేయాలి. స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇది చేయవలసినటువంటి పరిహారము. తర్వాత వీలున్నప్పుడల్లా రోజు సాం శరవణ భవాయ నమః లేదా శరవణ భవాయ నమః లేదా శరవణ భవ అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. శుభం భవతు.